అట్లా కాదు, ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుదాం అనుకుంటే ప్రాఫిటబుల్గానే ఉండాలి సార్. ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుదాం అనుకుంటే లైఫ్ టైం నేను మంచి ప్రాఫిట్స్ తీయాలి, లైఫ్ టైం నేను మంచిగా ఉండాలి, మంచిగా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అట్లా అయితేనే బాగుంటుంది. లేదు ఏదో అందరిలాగా వస్తున్నాం పోతున్నాం అనుకుంటే మాత్రం అయితే మీకు ఇచ్చేటువంటి సెటప్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా సెటప్ మీద ఫిక్స్ అయ్యి ఉండాలి మీరు. ఓకేనా? ఖచ్చితంగా సెటప్ మీద మీరు ఫిక్స్ అయ్యి ఉండాలి. ఒకవేళ నేను ఫిక్స్ అయ్యి ఉండలేనండి అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం, మీ కర్మ, అది నేనేం చేయలేను ఇంకా. ఎందుకంటే మీకు ఇష్టం లేనప్పుడు మనం బలవంతం చేయలేం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే మీకు అసలు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అంటే ఏం చేయాలి దీని గురించి ఫస్ట్ మనం ఒక కొన్ని మినిట్స్లో నేను చిన్న క్లాస్ తీసుకుంటాను, మీరు జాగ్రత్తగా వినండి. క్లియర్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ చేసేది ఏందో మనం చూద్దాం ఫస్ట్. అంటే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అంటే వాళ్ళు మినిమం ఒక 10 ఇయర్స్ అని, 7 ఇయర్స్ అని, 10 ఇయర్స్ అని, ఒక 15 ఇయర్స్ అని, ఓకే, ఒక 20 ఇయర్స్ అని వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు అనమాట. ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అంటే ఎవరు? వీళ్ళే. అలాగని మాకు ఎక్స్పీరియన్స్ లేదా సార్ అంటే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ వేరే. అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ అయినా సరే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు యూట్యూబ్లో కూడా చాలామందిని ఇలాంటి ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ని మీరు చూసే ఉంటారు. ఈ యూట్యూబ్లో మీకు కనబడేటువంటి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఒక సింగిల్ సెటప్ను వారు బిల్డ్ చేసుకుని ఉంటారు. అంటే ఈ సింగిల్ సెటప్ అనేది వాళ్ళు ఓన్గా చాలా కాలంగా అనాలిసిస్ చేసి రియల్ ట్రేడింగ్ చేసి, సో నాట్ ఓన్లీ పేపర్ ట్రేడింగ్ చేస్తుంటారు, లైవ్ ట్రేడింగ్ చేస్తుంటారు. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మేము సక్సెస్ అయ్యాము, ఏవైతే మేము వీటిలో సక్సెస్ అయ్యాము అని ఏవైతే వాళ్ళు అంటున్నారో అది ఖచ్చితంగా పేపర్ ట్రేడ్ చేస్తుంటారు, లైవ్ ట్రేడ్ చేస్తుంటారు, అట్లానే రియల్ ట్రేడ్ కూడా చేస్తుంటారు. చేసిన తర్వాత వాళ్ళు పిఎన్ఎల్లో వారు మనకు చూపిస్తున్నారు, అంతే కదండి. ప్రాఫిట్ అండ్ లాస్ మనకు చూపిస్తున్నారు. అట్లా చూపించకుండా లేదా అట్లా చేయకుండా మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పరు మార్కెట్లోకి వచ్చి. సో ఇందులో వీళ్ళు సెబీ రిజిస్టర్డ్ అయి ఉంటారు, లేదా నాన్ రిజిస్టర్డ్ మెంబర్స్ కూడా ఉంటారు. మనలాంటి వాళ్ళు ఉంటారు, మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరిని మీరు చూడండి, నేను అంటే మై ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక సెటప్ మీద వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నట్లుగా నాకు కనబడుతుంది. రెండోది, వీళ్ళు ఖచ్చితంగా మ్యాక్సిమం 90% అలా సక్సెస్ అయిన వాళ్ళలో 90% సెల్లర్సే అయ్యి ఉంటున్నారు, 10% మాత్రం బయ్యర్స్. గమనించాలి ఇది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే 90% సెల్లర్స్, 10% బయ్యర్స్ అంటే టోటల్ ఓవరాల్లీ మార్కెట్కి వస్తున్నటువంటి క్యాండిడేట్స్లో 5 to 8% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఈ 5 to 8%లోనూ 90% సెల్లర్స్ ఉంటున్నారు, 10% మాత్రం బయ్యర్స్ ఉంటున్నారు. అంటే బయ్యింగ్ సైడ్ అనేది సక్సెస్ రేషియో ఒక్క మాటలో చెప్పాలంటే 100కి 1%. అంటే 99% బయ్యర్స్ ఫెయిల్ అవుతున్నారు, 1% మాత్రమే బయ్యర్స్ సక్సెస్ అవుతున్నారు. నా ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఏముందో నాకు తెలియదండి ఈ విషయంలో. అంటే 1,00,000 మందిలో 1000 మంది మాత్రం బయ్యర్స్ సక్సెస్ అవుతున్నారు, మిగిలిన 99,000 మంది మూటాముళ్ళు సర్దుకొని పోతున్నారు. మార్కెట్ గ్యాంబ్లింగ్, మార్కెట్ అది, మార్కెట్ ఇది అని. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మొన్న ఒక వీడియో పెట్టాను గుర్తుందా నిన్న, బయ్యర్ సెల్లర్ మార్కెట్ ఎవరి వైపు, ఎంతమంది చూశారు? నిజం చెప్పండి, అబద్ధం ఆడొద్దు. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నేను ఇస్తున్నటువంటి వర్క్ కూడా మీరు చేసి ఉండాలి. బయ్యర్ సెల్లర్, మార్కెట్ ఎటువైపు, మార్కెట్ ఎవరి వైపు ఉంటుంది మార్కెట్. ఆ వీడియోలో మీకు ఏమర్థమైంది చెప్పండి ఒకసారి. మీకు అర్థమైన దాన్ని ఒక 1 minute ఒక 30 secondsలో మీరు ఎక్స్ప్లోర్ చేయండి దాన్ని. ఎనీబడి? సెల్లర్స్ ఎక్కువ ప్రాఫిట్లో ఉంటున్నారు. సెల్లర్స్ ఎక్కువగా ప్రాఫిట్లో ఉంటున్నారు. ఉంటుంది. వై? ఎందుకు? వాళ్ళు డికే ఉండదని. అంటే డికే వలన వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఓకే, ఇంకా క్యాపిటల్ ఎక్కువ డిప్లాయ్ చేసి మంత్ ఎండింగ్ మొత్తానికి వాళ్ళు 1% or 2% ప్రాఫిట్ గురించే చూస్తారు సార్. ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఏంటంటే ప్రొబాబిలిటీ ఎక్కువ ఉంటుంది.
ప్రాఫిట్ ప్రాబబిలిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మీకు మూడు విషయాల్లో తెలియాలి. ఫస్ట్, మార్కెట్లో 3 రకాలైనటువంటి మార్కెట్స్ ఉంటాయి. అప్ ట్రెండ్ ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి మార్కెట్లోనే మీరు డబ్బులు తీయాలి. మీకు తెలుసా, చాలామంది పుట్టు బయ్యర్స్ చాలామంది ఉంటారు తెలుసా. పుట్టు బయ్యర్స్ సక్సెస్ అవుతున్న వాళ్ళు కాల్ బయ్యర్స్, పుట్టు బయ్యర్స్లో ఒకవేళ వీళ్ళకి రేషియో వేసామనుకోండి 30-70 ఉంటారండి. దగ్గరగా 30% 70% ఉంటారు. అంటే 70% సక్సెస్ అయ్యేవాళ్ళు 70% సక్సెస్ అయ్యేవాళ్ళు పుట్ బయ్యర్స్, 30% సక్సెస్ అయ్యేవాళ్ళు కాల్ బయ్యర్స్. ఎందుకండి అంటే మార్కెట్ చూడండి, సెల్ ఆఫ్ వస్తే పెద్దది వస్తుంది. ఇప్పుడు చూడండి, సెల్ ఆఫ్ వస్తే పెద్దది వస్తుంది, బయింగ్ వస్తే తక్కువ వస్తుంది. కానీ ఓవరాల్గా మార్కెట్ పెరుగుతుంది. బట్ ఆప్షన్స్లో డబ్బులు రావాలి అంటే బయ్యింగ్ కంటే మనకి ఆప్షన్ బయ్యింగ్లో కాల్ సైడ్ కంటే పుట్ సైడే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇప్పుడు కూడా. అందుకే నేను లైవ్ ట్రేడ్లో కూడా మీకు చెప్తూ ఉంటాను, పుట్ సైడ్ మీకు ట్రేడ్ వచ్చినప్పుడు కొంచెం లాట్ సైజ్ పెంచుకోండి అని ఇప్పుడు చెప్తూనే ఉంటాను నేను. ఇప్పుడు ఈ మధ్య నేను చెప్పట్లేదు, కారణం ఏంటంటే లాట్ సైజ్ ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి ఇంకా పెంచుకోవడం అంటే కొంచెం హెవీ రిస్క్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. బట్ పుట్ సైడ్ ట్రేడ్ ఎప్పుడూ కూడా ఎక్కువ పాయింట్స్ ఇస్తుందండి. బై అవని సెల్ అవని ఏదో నథింగ్, ఏదైనా పర్వాలేదు. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మీరు గమనించండి. ఓకే, ఎక్కువ శాతం పుట్టు బయ్యర్స్ ఈ ఆప్షన్ బయింగ్లోని పుట్టు బయ్యర్స్ ఎక్కువ సక్సెస్ అవుతారు, కాల్ బయ్యర్స్ చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. సో మీరు అంటే చాలామంది నేను చూశాను, ఓన్లీ పుట్ సైడ్ వస్తేనే మార్కెట్ వాళ్ళు బై చేసి కూర్చుంటారండి, బై చేస్తారు. కాల్ సైడ్ బై చేయరు, అసలు చేయరు. అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మార్కెట్ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం చూడండి, 1 అప్ ట్రెండ్, 2 డౌన్ ట్రెండ్, 3 సైడ్ వేస్. ఇందులో బయ్యరు సెల్లరు అప్ ట్రెండ్కి వెళ్తే, డౌన్ ట్రెండ్కి వెళ్తే, సైడ్ వేస్కి వెళ్తే, ఈ 3 రకాలైనటువంటి ఆప్షన్స్లో, ఈ 3 రకాలైనటువంటి ట్రేడింగ్స్లో అప్ సైడ్కి వెళ్ళినప్పుడు లేదా అంటే మనం అనుకున్న దిశకు వెళ్ళినప్పుడు కానీ లేదా సైడ్ వేస్లో ఉన్నప్పుడు కానీ ప్రాఫిటబుల్గా ఉండేది ఓన్లీ సెల్లర్ మాత్రమే. అంటే అప్ సైడ్ ఒకటి, సైడ్ వేస్ ఒకటి, డౌన్ సైడ్ ఒకటి, ఇదొక 33.3% అనుకుందాం, ఇదొక 33.3% అనుకుందాం, ఇదొక 33.3% అనుకుందామండి. ఇది ఈ 3 కలిపితే 100% మార్కెట్. 100% మార్కెట్లో డౌన్ సైడ్ వెళ్ళినా 33%, సైడ్ వేస్లో ఉన్న 33%, అప్ సైడ్ వెళ్ళినా 33%. ఇట్లా ఉన్నది మార్కెట్ యొక్క కండిషను. అలాంటి కండిషన్లో అప్ సైడు, డౌన్ సైడు, సైడ్ వేసు, ఒక వ్యక్తి కాల్ బై చేశాడు, ఒక వ్యక్తి పుట్టు బై చేశాడు. ఒక వ్యక్తి ఏం చేశాడు, కాల్ని పైకి వెళ్తున్నప్పుడు కాల్ బై చేశాడు, ఒక వ్యక్తి ఏం చేశాడండి, పుట్టు బై చేశాడు. ఇక్కడ బయ్యర్ ఎవరైతే ఉన్నారో కాల్ సైడ్ వెళితేనే ఈ బయ్యర్కి ప్రాఫిట్ ఉంటుంది, లేదా పుట్ సైడ్ వెళ్తేనే ఈ పుట్టు బయ్యర్కి ప్రాఫిట్ ఉంటుంది. మరి ఎప్పుడు లాస్ వస్తుందంటే పుట్టు బయ్యరు కాల్ సైడ్ వెళ్తే లాస్ వస్తుంది, సైడ్ వేస్లో ఉండిపోయినా సరే లాస్ వస్తుంది. అలాగే కాల్ బయ్యరు సైడ్ వేస్లో ఉండిపోయినా లాస్ వస్తుంది, లేదా పుట్ సైడ్ వెళ్ళిపోయినా సరే వాడికి లాస్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఇది 33, ఇది 33, ఇది 33 అనుకున్నాం కదా. ఒక కాల్ బయ్యర్కి 33% మాత్రమే, ఒక పుట్టు బయ్యర్కి 33% మాత్రమే ఛాన్స్ ఉంది విన్నింగ్ రేషియో వెళ్ళడానికి, అంటే గెలవడానికి ఛాన్స్ ఉంది. మరి పుట్టు బయ్యర్ కానీ కాల్ బయ్యర్ కానీ వాడు అనుకున్న దిశలో వెళ్ళలేదనుకోండి వాడికి లాస్ వస్తుంది. అట్లానే సైడ్ వేస్లో ఉండిపోయినా సరే లాస్ వస్తుంది. అంటే లాస్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, 66.6% ఉంది, అంతే కదండి. లాస్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందండి, 66.6% లాస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరికి, బయ్యర్కి. ఇదెవడో బయ్యరు. అంటే అతడు అనుకున్న దిశలో వెళితేనే అతనికి ప్రాఫిట్ వస్తుంది. అంటే 33%. అది ప్రాఫిట్ ప్రాబబిలిటీ ఎంత అతనికి, 33%. ఉదాహరణకి మీకు ఒక స్ట్రాటజీలో నేను చూపిస్తాను దాన్ని, నార్మల్గానే ఒక స్ట్రాటజీలో మీకు చూపిస్తాను. ఇది నిఫ్టీ 50 అండి. నిఫ్టీ 50లో మనం ఏం చేద్దామంటే ఎట్ ద మనీ దగ్గర ఒక ప్రైస్ని ఏం చేద్దాం, బై చేద్దాం.
నథింగ్. ఎక్కడున్నది ఏంటి అనేది అనవసరం, ప్రస్తుతానికి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ప్రైస్ని ఏం చేశానంటే బై చేశాను, పుట్ సైడ్ బై చేశాను. ఉదాహరణకి పుట్ సైడ్ బై చేసినప్పుడు మార్కెట్ అనేది ఇక్కడి నుంచి కంటిన్యూగా కిందికి వస్తే నాకు ప్రాఫిట్ ఎంతవరకు ఇక్కడ గమనించండి. ఇది రేంజ్ ఏంటండి, ఇది రేంజ్. ఈ రేంజ్ దాటనంత వరకు ఈ పుట్టి బయ్యర్కి ఎక్స్పైరీ లోపల ఫాస్ట్ మూమెంట్ వస్తేనే తప్ప కాస్త కోస్త ప్రీమియమ్స్ అయితే రావండి. ఫాస్ట్ మూమెంట్ రావాలి. స్లో మూమెంట్ అయితే ఇదిగోండి ఈ బ్లూ లైన్ ఉంది చూసారా, ఈ బ్లూ లైన్ ఈ లైన్ ఎట్లా కిందకు వచ్చేసింది అనుకోండి, కంప్లీట్గా అతడు లాస్ అయిపోతాడు. ఎంత లాస్ అవుతాడు చూడండి, ఆల్మోస్ట్ ఎంత లాస్ అవుతాడు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎంత లాస్ అవుతున్నాడు చూడండి, ఇది 6,982 రూపాయలు లాస్ అవుతున్నాడు. అంటే ఇక్కడ కానీ ఆగితే ఇంకా కొంచెం కిందకు వచ్చి ఆగింది అనుకోండి, కంప్లీట్గా అతడు పెట్టినటువంటి 8,457 రూపాయలు కూడా అతడు ఏమవుతున్నాడండి, కంప్లీట్ లాస్ అయిపోతున్నాడు. 100% లాస్ అనమాట. అంటే విన్నింగ్ ప్రాబబిలిటీ ఇక్కడ ఎలా ఉన్నది అంటే చాలా తక్కువ ఉంది. విన్నింగ్ ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంది. ఇంకా మీకు ఉదాహరణకు చెప్పాలి అంటే ఆప్షన్ గ్రీక్స్ దగ్గరికి వచ్చేసాం అనుకోండి. ఆప్షన్ గ్రీక్స్లోనికి ఇక్కడ మీరు చూడండి, డెల్టా వాల్యూ 0.51 ఉందండి ఇది, ఓకేనా. డెల్టా వాల్యూ, తీటా వాల్యూ ఎంత ఉంది చూడండి, ఇక్కడ మీకు 1555 తీటా వాల్యూ. అంటే మ్యాక్సిమము ఒక రోజుకి ప్రీమియం మూమెంట్ రాకపోతే ఒక రోజుకి 1555 రూపాయలు పోతాయి, ఊరకనే పోతాయి మూమెంట్ రాకపోతే. అతడు పెట్టినటువంటి 8,400 ఎక్స్పైరీ లోపల ఏ ఒక్క రోజు అయినా సరే మూమెంట్ రాలేదనుకోండి, 1555 రూపాయలు ఊరకనే పోతాయి. అంటే ఇక్కడ 1555 రూపాయలు అంటే అప్రాక్సిమేట్లీగా 8,457 రూపాయల్లో ఒక మాటలో చెప్పాలి అంటే ఇంచుమించుగా ఒక 15% అనుకుందామా. అంటే ఊరకనే 15% పోతున్నాయి మార్కెట్లో మూమెంట్ లేకపోతే. ఒకవేళ ఆపోజిట్లో వెళ్ళింది అనుకోండి 8,457 కూడా జీరో అయిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆపోజిట్లో వెళ్తే పెరిగింది అనుకోండి 100 పాయింట్లు వెళ్తే, అది కూడా స్పీడ్ మూమెంట్లో 100 పాయింట్లు వెళ్తే మనోడికి వచ్చే ఎంత 51 రూపాయి వస్తుంది. డెల్టా వాల్యూ ఎంత ఉంది, 51 రూపీస్ ఉంది. అంటే 100 పాయింట్లు వెళ్తే మీకు ఇక్కడ వచ్చేటువంటి అమౌంట్ ఎంతండి, ఇది గమనిస్తున్నారా. అంటే డికే వచ్చినప్పుడు ఎక్కువ లాస్ వస్తుంది, అంటే సైడ్ వేస్లో ఉన్న లాస్ వస్తుంది. అట్లానే ఒకవేళ మీకు మీరు అపోజిట్లో కానీ పొజిషన్ వెళ్ళింది అనుకోండి లాస్ వస్తుంది. అంటే ఆపోజిట్లో వెళ్ళినప్పుడు లాస్ వచ్చింది కాబట్టి నేను డికే యాడ్ చేయనని ఉండదు, డికే ప్లస్ లాస్ ఆపోజిట్లో వెళ్ళేటువంటి డైరెక్షన్ రెండూ కలిపి ఆప్షన్ బయ్యర్కి ఏమవుతాయండి, ఇది లాస్. ఒకవేళ ఆపోజిట్లో కాకుండా మనం అనుకున్న దిశలో వెళ్ళింది అనుకోండి, ఇమ్మీడియట్గా ప్రాఫిట్ ఏం చేయాలి, మళ్ళీని ఇమ్మీడియట్గా ప్రాఫిట్ని ఏం చేయాలండి, బుక్ చేయాలి. ఒకవేళ ఇమ్మీడియట్గా ప్రాఫిట్ బుక్ చేయలేదు అనుకోండి, వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అలా వచ్చేస్తుంది. అంటే ఆప్షన్ బయ్యర్ అనేవాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతడు ప్రాఫిట్స్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ బయ్యర్ అనేవాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాడి ప్రాఫిట్ను ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. లేదనుకోండి లాస్ అవుతాడు. ఇది మాత్రం గమనించండి. ప్రాఫిట్ ప్రాబబిలిటీ అనేది చాలా చాలా తక్కువ. ఇక్కడ చూడండి అన్డిఫైన్డ్ అని ఉంది చూసారా, ప్రాఫిట్ అన్డిఫైన్డ్ అనేది అబద్ధం అండి. ఎందుకంటే ఎక్స్పైరీ లోపల అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుందంటే, అన్లిమిటెడ్ అంటే ఎంత వస్తుంది చెప్పండి, అన్లిమిటెడ్ అంటే ఎంతో కొంత ఒక టైం అయితే ఉంటుందిగా. సో అన్డిఫైన్డ్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అంతసేపు హోల్డ్ కూడా చేయం. 8,000 పెట్టిన తర్వాత మీకు ఒక 2,000 వచ్చాయి అనుకోండి, ఎగ్జిట్ అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పొజిషను. అయిపోయి వెళ్ళిపోతుందని మళ్ళీ ఎంటర్ అయిపోతారు. అక్కడ కొంచెం కిందకు వచ్చేసరికి మళ్ళీ 2,000 పోతాయి. మళ్ళీ మీరు ఏమవుతారు, ఎగ్జిట్ అయిపోతారు. అంటే ప్రాఫిట్ వచ్చి 2,000 పోయి లాస్ట్లోకి మళ్ళీ జీరో ప్రాఫిట్లోకి వచ్చేస్తారు. అరే అనవసరంగా పోయి మళ్ళీ ఆ 2,000ని రికవర్ చేయడానికి మళ్ళీ ఏం చేస్తాం మనం, మళ్ళీ మొదలెడతాం, మళ్ళీ పొజిషన్ తీసుకుంటాం. ఇప్పుడు -2,000, 0 నుండి -2,000కి వస్తాం. ఈ 2,000 రికవర్ చేద్దాం అనుకుని మళ్ళీ ఇంకొక 2,000 యాడ్ చేసుకుని 4,000 లాస్ అవుతాం. అరే అనవసరంగా ఇందాక 2,000తో ఆగిపోయినా బాగుండ్రా అనిపిస్తుంది అప్పుడు. ఇట్లా దీన్ని రికవర్ చేయడానికి వెళ్ళి లాస్ట్కి 8,400 మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా కూడా జీరో అయిపోతాం. ఇది ఆప్షన్ బయ్యర్ యొక్క లైఫ్, ఇది ఆప్షన్ బయ్యర్ యొక్క జీవితం. అచ్చా, ఏదైతే మీరు బై చేసి లాస్ అవుతున్నారో అదే ప్లేస్లో మీరు సెల్ చేసి ఉంటే ఆ 8,400 మీకు ప్రాఫిటబుల్గా ఉందిగా, మీకు ప్రాఫిట్గా వచ్చునుగా, కాదంటారా? అదే డబ్బులు, అదే క్యాష్, అదే పైసలు మీకు వచ్చుండేవో లేదు చెప్పండి. అంటే ఇక్కడ మీరు మిస్టేక్ చేశారని కాదు,
అంటే మనం ఆలోచించే విధానం తప్పు. ఇక్కడ నాకు ఒక పొజిషన్ తీసుకోవడానికి 8,400 పడింది. ఇక్కడ నాకు ఒక పొజిషన్ తీసుకోవడానికి ఎంత పడిందండి? 8,400 పడింది. అదే డబ్బులు చూడండి ఎంత ఉందండి స్ట్రైక్, ఇది 338 కదా. అదే స్ట్రైకు నేను మీకు చూపిస్తాను చూడండి. 8,457 రూపాయలు పడినటువంటి అదే స్ట్రైకు నేనేం చేస్తున్నాను, సెల్ చేస్తున్నాను. నేను సెల్ చేస్తే అది ఎంత అయింది చూడండి. ఇక్కడ మనం యాక్చువల్లీ వెనకబడడానికి గల రీజన్ అదే. మనం వెనకబడడానికి గల రీజన్ అదే. ఎట్ ద మనీలో మీకు సపోజ్ 143 ప్రీమియం అనుకోండి. 143 రూపీస్ ప్రీమియంని నేను బై చేస్తే నాకు ఎంత అయిందండి చూడండి. ఇక్కడ ఎంత అయింది నాకు ప్రీమియం? 10,725 రూపాయలండి. ప్రీమియం ఎంత? 143. 143 ఎందుకు వచ్చింది, 143 ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు లాట్ సైజ్ 75లో ఉంది కాబట్టి మీకు 143 రూపాయలు ప్రీమియం ఉన్న దాన్ని తీసుకుందాం అనుకున్నా 10,700 పడుతుంది. దీని ప్రాఫిట్ ప్రాబబిలిటీ చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉందో చూడండి. ఇది 35% ఉందండి. అంటే 35% ఉందంటే అర్థం ఏంటి? 75% లాస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నా పాయింట్ అర్థమైందా మీకు? ఎస్ ఆర్ నో చెప్పండి. బై చేసిన వాడికి 35% మాత్రమే, ఇందాక చెప్పాను కదా 33.3%, 33.3% మాత్రమే విన్నింగ్ రేషియో ఉంది అని చెప్పాను కదా. ఆ కోణంలోనే ఇది కూడా. అంటే ఓన్లీ ఈ స్ట్రాటజీలో 35%. ఇప్పుడు ఉన్న చోటే మార్కెట్ ఆగిపోయినా మీకు లాస్ వచ్చేస్తుంది. 100% మీ ప్రీమియం మీరు కోల్పోతారు. అంటే ఇక్కడ మీకు పెట్టిన పెట్టుబడి ఎంత? 10,725 రూపాయలు మీరు పెట్టిన పెట్టుబడి. బట్ అట్ ద సేమ్ టైం అదే ప్రీమియం, అదే పైసలు, అదే దానిని మీరు సెల్ చేశారనుకోండి. అదే 143 రూపాయలు సెల్ చేశారనుకోండి, 1,92,000 అడిగింది. అచ్చా, ఇందాక 35% ఉన్న ప్రాబబిలిటీ ఇప్పుడు ఎంత అయింది చూడండి. 65%, 64.46. అంటే మనం అప్రాక్సిమేట్లీ ఎంత అనుకున్నాము? 66% సెల్లర్ గెలవడానికి ఛాన్స్ ఉందన్నాం. వచ్చేసిందా రేషియో? అంటే ఇక్కడ సెల్లర్ ఎందుకు గెలుస్తాడంటే సెల్లర్ ఆపోజిట్లో వెళ్తేనే లాస్ వస్తుంది. లాస్ అన్డిఫైన్డ్, ఇందాక చెప్పాను కదా. ప్రాఫిట్ కూడా అన్డిఫైన్డ్ ఇచ్చాడు. ప్రాఫిట్ అన్డిఫైన్డ్ అనేది అబద్ధం, లాస్ అన్డిఫైన్డ్ అనేది కూడా అబద్ధమే. ఎందుకంటే మనం అంతవరకు ఉంచంగా, అన్డిఫైన్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,92,000 పెట్టారు. ఇందులో 90,000 మైనస్కి వెళ్ళిపోయినంత వరకు ఎవరైనా ఉంచుతారండి చెప్పండి? 90,000 మైనస్కి వెళ్ళేంత వరకు అలా పొజిషన్ ఉంచుతారా? ఎందుకు ఉంచుతాం? మనకు 10,000 ప్రాఫిట్ వస్తున్నప్పుడు మ్యాక్సిమం ఒక 3,000 to 4,000, మ్యాక్సిమం ఒక 3,000 to 4,000 లాస్ పెట్టుకు ఎగ్జిట్ అయిపోతాం. అంతే కదండి, 3 to 4K. అన్డిఫైన్డ్ ఎక్కడైంది అప్పుడు? మనం ఎగ్జిట్ అవ్వకుండా జీవితాంతకాలం అలా వదిలేస్తే, ఎక్స్పైరీ వరకు అలా వదిలేస్తే, అది మనకు ఆపోజిట్లో వెళ్ళిపోతే, లాస్ వచ్చినా నువ్వు ఎగ్జిట్ అవ్వకపోతే అప్పుడు అన్డిఫైన్డ్ అవుద్ది. కానీ మ్యాక్సిమం విన్నింగ్ రేషియో ఎంత ఉంది దీనిలో? విన్నింగ్ రేషియో 64% ఉంది. అంటే విన్నింగ్ రేషియో ఉన్న దానిని మనం చూడాలి. క్యాపిటల్ ఎక్కువే కావచ్చు. ఇప్పుడు 10,000 ఎంతమంది 10,000 20,000 యాడ్ చేసి ఆల్రెడీ మీరు 2 lakhs లాస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 10,000 20,000 30,000 40,000 యాడ్ చేయడం, పోగొట్టేయడం, మళ్ళీ యాడ్ చేయడం, మళ్ళీ పోగొట్టేయడం, అలా ఒక 2 lakhs మీ పోర్ట్ఫోలియో లాస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఏం పర్వాలేదు. ఇప్పుడు వాస్తవంగా మనము రియాలిటీలో ఉన్నాం. మనం ఇప్పుడు అబద్ధాలలో లేదు. రియాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 5 lakhs మైనస్లో ఉంది సార్. అంటే అదే 5 lakhsతో అంటే మీరు ట్రేడ్ చేయకండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ దగ్గర ఒక 20,000 30,000 ఉన్నాయనుకోండి, అసలు ట్రేడ్ చేయకండి. దానిని ఆ క్యాపిటల్ పెంచుకుంటూ వెళ్ళండి. ఎంతవరకు పెంచుకుంటూ వెళ్ళాలి? మన టార్గెట్ ఏంటి? మన క్యాపిటల్ పెంచుకునే టార్గెట్ ఏంటి? ఒక 2 lakhs. ఎంతవరకు అండి? 2 lakhs వచ్చేంత వరకు ఆ 2 lakhsని మీరు ఏం చేయండి? అయితే ఎస్ఐపిలో పెట్టండి అందాక, లేదా ఈటీఎఫ్స్లో పెట్టండి, లేదా డైరెక్ట్గా ఏదైనా బ్యాంక్ అకౌంట్లోనే అలా ఉంచుకోండి. మీకు అంత కాకపోతే ఉంచుకొని ఎప్పుడైతే ఆ అమౌంట్ 2 lakhs అవుతాదో, 2 లక్షలు అవుతాయో, అప్పుడు మీరు సెల్లింగ్ సైడ్కి రండి. ప్రాబ్లం ఏం లేదు. 1 సంవత్సరం పట్టినండి, 6 నెలలు పట్టినవ్వండి. అప్పటి వరకు మార్కెట్లో రోజు ఉండండి. రోజు లాస్ ఎట్టుకునే బదులు ఏ లాసు లేకుండా కంటిన్యూగా మార్కెట్లో ఉండడంలో తప్పేముంది? కొంతకాలం మార్కెట్తో జర్నీ చేయడం వల్ల వచ్చిన తప్పేముంది? ఏ లాసు లేకుండా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, లాస్ అనేది మనము కంటిన్యూగా ఇచ్చే బదులు కొంతకాలం ట్రేడింగ్ ఆపేసి
క్యాపిటల్ని పెంచుకొని స్లో అండ్ స్టడీగా ఏంటి ప్రజెంటు ఒక నెలలో మీకు ఒక 30,000 లాస్ వచ్చింది అనుకోండి, ట్రేడింగ్ వదిలేస్తారా? నెక్స్ట్ మంత్ ఇంకో 30,000 యాడ్ చేసుకుంటారా? నిజం చెప్పండి, వాస్తవంగా చెప్పండి. ట్రేడింగ్ ఆపేస్తారా? ఇంకో 30,000 అరేంజ్ చేసుకొని యాడ్ చేసుకుంటారా? 30,000 లాస్ని రికవరీ చేయడానికి ఇంకొక 30,000 నుంచి 60,000 వరకు మళ్ళీ ఏం చేస్తారు? క్యాపిటల్ అరేంజ్ చేసుకుంటారు. అట్లానే క్యాపిటల్ ఒక 2 lakhs అరేంజ్ చేసుకోండి. 2 lakhs ఎందుకు 2 lakhs అంటే ఒక లాట్ సెల్ చేయాలన్నా సరే మనకి అప్రాక్సిమేట్లీ దగ్గరగా 1.8 1.9 ఇట్లా పడుతుంది. హెడ్జ్ చేసిన తర్వాత హెడ్జింగ్ ఇస్తాను నేను. హెడ్జింగ్ చేశారనుకోండి అది మీకు 80,000 to 90,000లోనే మీకు అయిపోద్ది. 80,000 to 90,000లోనే. అట్లీస్ట్ 1 lakh అయినా అరేంజ్ చేసుకోండి. 1 lakh ఎందుకు 1 lakh అరేంజ్ చేసుకోమంటున్నాను? మీరు డైలీ వచ్చి ఒక 20,000 30,000 డిప్లాయ్ చేసి 2,000 3,000 లాస్ అయ్యే బదులు అదే 2,000 3,000 లాస్ని ప్రాఫిట్గా మార్చుకోండి. నా దగ్గర 10 లక్షల క్యాపిటల్ ఉన్నా ఉదాహరణ చెప్తున్నా, ఎగ్జాంపుల్, నా దగ్గర 10 లక్షల క్యాపిటల్ ఉండి రోజు 5,000 చొప్పున నేను ఆప్షన్ బయింగ్ చేసి లాస్ అవుతున్నాను అనుకోండి, నాకు అది లాస్ అంటారా ప్రాఫిట్ అంటారా? లాసే. అదే 10 లక్షల రూపాయల క్యాపిటల్ని పెట్టుకొని రోజు ఒక 5,000 నేను ప్రాఫిట్ చేశాను అనుకోండి, 5K ప్రాఫిట్ చేశాను అనుకోండి, మంత్లీ ఎంత అవుద్ది చెప్పండి? 1,00,000 రూపాయలు అవుద్ది. అంటే ఆల్మోస్ట్ నా క్యాపిటల్లో 10% గెయిన్. చిన్నదా చెప్పండి? క్యాపిటల్లో 10% గెయిన్ అంటే 10 లక్షలకి 1,00,000 రూపాయలు సంపాదించడం నాట్ ఈజీ, బట్ చెయ్యొచ్చు, ఈజీ. ఎంతమంది 1 lakh క్యాపిటల్తో 1K to 2K 1K to 2K మాత్రం ఉంటే సరిపోద్దని, వస్తే సరిపోద్ది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఇప్పుడు మీటింగ్లో ఉన్న వాళ్ళు? రియాలిటీలో అడుగుతున్నా, రియల్గా అడుగుతున్నా. నాకు ఒక 1,000 2,000 వస్తే చాలండి, 2,000 వస్తే చాలండి అనుకునేవాళ్ళు ఎంత నీట్గా ఉన్నారు చూడండి. బట్ ఇది ఎందుకు రియాలిటీలోనికి మీరు తీసుకొని రాలేకపోతున్నారు? ఎందుకు మీరు రియాలిటీలోనికి తేలేకపోతున్నారు? కారణం ఏంటంటే మన గ్రీడీనెస్ అంటే తెలుసు కదా, దురాశ. మనకేంటంటే ఇది దురాశ, అత్యాశ. ఈ అత్యాశ ఏం చేస్తుందంటే, అరే 1,92,000 పెట్టి 10,000 సంపాదించాలి, వారం అంతా కూర్చుంటే 10,000 వస్తాయా? వారం అంతా కూర్చుంటే ఒక 6-7,000 వస్తాయా? నో, అట్లా కాదు. నేనేం చేస్తానంటే ఒకే రోజు నేను ఒక 50,000 1,00,000 ఆప్షన్ బయింగ్ చేసేస్తాను. బయింగ్ చేసి ఒక 10,000 20,000 వస్తే నేను ఏం చేస్తాను? ఎగ్జిట్ అయిపోతాను అని కూర్చుంటాం. నిజం చెప్పండి, 10,000 20,000 ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అవుతాము అనుకున్న వాళ్ళం 10,000 20,000 లాస్ కూడా వస్తుంది అన్న సంగతిని ఏం చేస్తాం తెలిసి అక్కడ మర్చిపోతాం. అసలు లాస్ సంగతి గుర్తే ఉండదు మనకి. లాట్లు వేసేటప్పుడు ప్రాఫిట్ మాత్రం వేళ్ళ మీద లెక్కెట్టేసుకుంటాం, బట్ లాస్ వస్తే ఏం చేయాలని మాత్రం ఆ టైంలో ట్రేడ్ తీసుకునేటప్పుడు మాత్రం మీకు అస్సలు బ్రెయిన్లోకి రాదు. ఇప్పుడు నేను ఇంట్రొడ్యూస్ చేసేది ఏంటంటే ఓన్లీ సెల్లింగ్. మీరు ఒక సెటప్ని మీరు సెట్ చేసుకోండి. నేను నా జీవితంలో ఆప్షన్ బయ్యింగ్ చేయను, ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే చేస్తాను. ఆప్షన్ బయింగ్ నేను చేయను, ఆప్షన్ సెల్లింగ్ మాత్రం చేస్తాను. దానికోసం 1 lakh క్యాపిటల్ నేను రెడీ చేసుకుంటాను. ఈ 1 lakh క్యాపిటల్లో నేను డైలీ మీకు ట్రేడ్స్ ఇస్తున్నాను. ఈ డైలీ ట్రేడ్స్లో మీరు ఏం చేస్తారు? ఆప్షన్ బయింగ్ కాకుండా ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మీరు ఏం చేయాలి? 1 lakh క్యాపిటల్ మీకు కావాలి, ఫస్ట్ పాయింట్. రెండోది హెడ్జ్ తీసుకోవాలి. హెడ్జ్ పొజిషన్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఇందాక మీకు చూపించాను కదా, ఇక్కడ మీకు క్యాపిటల్ ఎంత అవసరం అవుతుందండి? 1,92,000 అవుతుంది. 1,92,000 అవుతున్నటువంటి ఈ క్యాపిటల్కు ఒక్కసారి మీరు చూడండి. 1,92,000 మీరు 1,00,000 అన్నారు కదా, ఇక్కడ 2 లక్షల దగ్గరకు అడుగుతుందండి. అంటే ఈ 10,000 రూపాయల ప్రాఫిట్ కోసం మనం చూడట్లేదు. మన మార్కెట్లో మనం ఏం చేస్తాం? ఒకవైపు బయింగ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం, ఒకవైపు సెల్లింగ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం. ఒకవైపు కాల్ ఆర్డర్ పెడుతున్నాం, ఒకవైపు పుట్ ఆర్డర్ పెడుతున్నాం. ఈ కాల్ ఆర్డర్లో పుట్ ఆర్డర్లో కాల్ బై అని మీకు చెప్పాను అనుకోండి, మీరు ఏం చేయాలి తెలుసా? పుట్ సెల్ చేయాలి. అప్పుడు ఆపోజిట్లో చేయాలి. పుట్ బై అని చెప్పాను అనుకోండి, కాల్ సెల్ చేయాలి. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, పుట్ సెల్ చేయాలి. ఇన్నాళ్ళు మార్కెట్ పైకి వెళ్తుంటే మనం కాల్ బై చేసాం. నో, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు అంటే మీకు మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను, వినాలి, ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మీకు ఆప్షన్ గ్రీక్స్లో ఈ మ్యాటర్ అంతా, ఈ సబ్జెక్ట్ అంతా చెప్పాను. మీకు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, మనం ఇన్నాళ్ళు ఏం చేసేవాళ్ళము? కాల్ని బై చేసాం. కాల్ బై చేయొచ్చు, అలాగే పుట్టు సెల్ చేయొచ్చు అని కూడా చెప్పాను మీకు, గుర్తుందా? కాల్ బై అయినా చేయొచ్చు, పుట్టు సెల్ అయినా చేయొచ్చు. కాల్ బై చేయడానికి 10,000 సరిపోతాయి.
బట్ పుట్ సెల్ చేయడానికి 1,90,000 అడుగుతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే 1,90,000 మన దగ్గర క్యాపిటల్ లేదు కాబట్టి అందరూ కూడా ఏమవుతున్నారండి, బయింగ్లో ఉంటున్నారు. బట్ మానేసేయండి. ఆ బయింగ్లో ఉన్న ఈ 10,000 కూడా నో గ్యారంటీ, నో రిటర్న్స్ వస్తాయని గ్యారంటీ లేదు. బట్ ఈ 1,90,000 పెట్టి మీరు పుట్ సెల్ చేశారనుకోండి, ఇక్కడ మీకు కొంత హోప్ ఉంటుంది. ఎంత? 66% ఉంది హోప్. ఇక్కడ ఓన్లీ 33%. అలాగని ఆప్షన్ సెల్లర్కి లాస్ రాదా అంటే లాస్ వస్తుంది. లాస్ కూడా ఎంత? 33% లాస్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆప్షన్ సెల్లర్కి లాస్ వస్తేనే ఆప్షన్ బయర్కి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, గమనించాలి. కానీ మ్యాక్సిమం టైం మీరు సపోజ్ ఈరోజు ఒక 2,000 లాస్ పెట్టుకున్నారనుకుందామండి. మీరు పెట్టుకున్న ఈ లాసు ఆప్షన్ సెల్లర్కి అది ప్రాఫిటేగా. నా పాయింట్ అర్థమవుతుందో లేదో? ఆప్షన్ బయ్యర్గా మీరు కాల్ బై చేశారు. ఆ కాల్ బై చేసినటువంటి పైసలు ఎవరికి లాసు? మీకు లాస్ వచ్చినప్పుడు మరి కాల్ సెల్ చేసిన వాడికి ఆ డబ్బులు మీరు ఇచ్చేసినట్లేగా ఆటోమేటిక్గా. అదే మీరు సెల్లర్ స్థానంలో ఉండుంటే ఆ 2,000 మీకే వచ్చుండేగా. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ నేను చెప్తుంది అర్థం కాకపోతే, సార్ మరలా అర్థం కాలేదు సార్ రిపీట్ చేయండి అని చెప్పండి, నేను చేస్తాను రిపీట్. మీరు కాల్ బై చేసి 2,000 లాస్ అయ్యింది అనుకోండి, మీకు స్టాప్ లాస్ 2,000 దగ్గర కొట్టేసింది అనుకోండి. మీరు లాస్ అయ్యారంటే అర్థం ఏంటి? కాల్ బయ్యరు లాస్ అయ్యాడంటే అర్థం ఏంటి? కాల్ సెల్లర్ అక్కడ గెయిన్ అయ్యాడని అర్థం. కాల్ సెల్లర్కి ఆ డబ్బులు వచ్చాయని అర్థం, అంతే కదా. మీ దగ్గర నుంచి పోయిన డబ్బులు ఇంకొకటి చేతికి వస్తాయి. ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, ఇక్కడ సెల్లర్ ఉన్నాడు. సెల్లర్ దగ్గర నుంచి డబ్బులు బయ్యర్కి వెళ్తాయి, బయ్యర్ దగ్గర నుంచి డబ్బులు సెల్లర్కి వస్తాయి. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వీళ్ళ దగ్గరికి వెళ్తాయి. మధ్యలో బ్రోకరు, గవర్నమెంటు, ఛార్జెస్ ఇవన్నీ కూడా పెంచుతారు. నా దగ్గర ఉన్న డబ్బులు మీరు తీసుకుంటారు, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు నేను తీసుకుంటాను, అంతే తేడా. ఇక్కడ ఇంతకు మించి ఏమీ లేదు. సో కాల్ బై చేసినటువంటి వాటిలో వచ్చినటువంటి లాసు కాల్ సెల్లర్కి అది ప్రాఫిట్ అయింది. అదే ప్లేస్లో మీరు ఒక్కవేళ పుట్ సెల్ చేస్తుంటే ఈ 2,000 దగ్గర మీకు వచ్చే లాస్ ఎంతో తెలుసా? 500 నుంచి 800 లాస్ వస్తుంది అంతే. అదేంటండి సెల్లర్ కూడా లాస్ అంటే? ఎస్, సెల్లర్ కూడా లాస్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఆపోజిట్లో వెళ్ళిపోయింది. మనం కాల్ బై అనుకున్నాం, పుట్ సెల్ అనుకున్నాం. బట్ కాల్ బయ్యర్కి ఏమైంది? అక్కడ లాస్ వచ్చింది. కాబట్టి పుట్టి సెల్లర్ కూడా కొంత లాస్ ఉంటుంది. కానీ పుట్టి సెల్లర్కి కాల్ బయ్యర్కి వచ్చిన 2K మాత్రం లాస్ ఉండదు. కారణం ఏంటంటే వీడికి డికే కొంత ప్లస్ అవుద్ది. డికే ఉంటుంది కదా, ఈ డికే అనేది కొంత వాడికి ప్లస్ అవుద్ది. ఆ డికే అనేది పోగా మీకు ఇంకా 500 నుంచి ఒక 800 వరకు మీకు లాస్ అనేది వస్తుంది, గమనించాలి. ఇది మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే ఒకే పొజిషన్ని నేను 2 వేరు దాంట్లో తీసుకొని మీకు చూపిస్తాను, మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇక్కడ నేను ఏం చేశాను, పుట్టిని ఏం చేశానంటే ఇక్కడ పుట్టిని సెల్ చేశాను. ఓకే, 23,550 పుట్టిని నేను ఏం చేశానండి, సెల్ చేశాను. అచ్చా, పుట్టి సెల్ చేయడం అంటే కాల్ బై చేయడం కదా. పుట్టి సెల్ చేయడం అంటే కాల్ని బై చేయడం కదా. ఈ కాల్ని కూడా నేను ఏం చేస్తున్నాను, వాడు బై చేస్తున్నాను. కొంతమంది ఏం చేశారు, అరే మార్కెట్ పైకి వెళ్తుంది బాబు, మార్కెట్ పైకి వెళ్తుంది, కాల్ తీసుకోండి, కాల్ బై చేయండి అన్నాం అనుకోండి. అందరూ కూడా 23,550 కాల్ని ఏం చేశారు, బై చేశారు. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడు, కాల్ని సెల్ చేశాడు. చూద్దాం ఇద్దరిలో వస్తున్నటువంటి చేంజెస్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. గ్రాఫ్ చూడకండి, ప్రీమియమ్స్ చూడండి, ఇక్కడ ఇవి చూడండి. ఇక్కడ కాల్ బయ్యర్కి ఎంత లాస్ వస్తుందో సెల్లర్కి కూడా ఏం రావాలి, అంతే లాస్ రావాలి, గమనించాలి. అవునంటారా కాదంటారా? ఎందుకంటే ఇద్దరు ఒకే టైంలో వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఒకే స్ట్రైక్లో ఎంటర్ అయ్యారు. కాల్ బయ్యర్కి ఎంతైతే లాస్ వస్తే పుట్ సెల్లర్ కూడా అంతే లాస్ రావాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకే డైరెక్షన్లో వేశారు. చార్ట్ కూడా చూడండి, ఒకే డైరెక్షన్లో ఉంది. క్లియర్? అంటే వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు క్యాండిడేట్స్, 2 డిఫరెంట్ క్యాండిడేట్స్. ఈ 2 డిఫరెంట్ క్యాండిడేట్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనినే మీకు బ్యాక్ టెస్ట్ చేయడం కోసం కొంచెం ఆప్షన్స్ డేటాలోనికి వెళ్తాను. నేను ఆప్షన్ డేటాలోనికి వెళ్ళి మీకు చూపిస్తాను, ఓకేనా. ఇది నిఫ్టీలో నేనేం చేశానంటే జనవరి మంత్కి సంబంధించినటువంటి డేటాని నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇది జనవరి మంత్, ఎక్స్పైరీ కూడా మనకి జనవరి 30th వరకు నేను పెడుతున్నానండి. ఇప్పుడు ఇందాకేం చెప్పాము, కాలు పుట్టు సెల్లరు, పుట్టునేమో సెల్ చేశారు,
కాల్నేమో బై చేశారు. మార్కెట్ ఎటుంది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. నేను చూపించేది ఏంటంటే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఎవరికి తక్కువ లాస్ వస్తుంది, లేదా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ లాస్ వస్తుంది, ఎవరికి తక్కువ లాస్ వస్తుంది అనేది చెప్పడం కొరకు మాత్రమే. ఫస్ట్ 5 minutes నేను రన్ చేశాను. ఫస్ట్ 5 minutes రన్ చేసినప్పుడు చూడండి వీళ్ళిద్దరికి కూడా ప్రాఫిట్ వచ్చింది. ఎవరెవరికి ప్రాఫిట్ వచ్చింది? ఇందులో కాల్ బయ్యర్ ఎవరు? కాల్ బయ్యరు ఇతను. కాల్ సెల్లర్ ఎవరు? పుట్ సెల్లర్ ఎవరు? ఇతను. పుట్ సెల్లర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, కాల్ బయ్యర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది చూడండి. ఇద్దరు ఒకే డైరెక్షన్లో వేశారు. కానీ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మీరు చూడండి. బయ్యర్కి ఏమో 131 రూపాయలు వస్తే సెల్లర్కి 245 రూపాయలు వచ్చింది. అంటే సెల్లర్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? లీడ్లో ఉన్నాడు. ఇద్దరు ఒకే డైరెక్షన్లో వేశారు, గమనించాలి. కొత్తగా ఏమీ లేదు, ఇద్దరు ఒకే డైరెక్షన్లో వేశారు. ఇంకొక 5 నిమిషాలు పోయింది. పోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? కాల్ బయ్యర్ చూడండి లాస్లోకి వెళ్ళిపోయాడు. కాల్ బయ్యర్ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? కాల్ బయ్యరు లాస్లోకి వెళ్ళాడు. ఎంత లాస్లోకి వెళ్ళాడు? 78 రూపాయలు లాస్లోకి వెళ్ళాడు. అదే పుట్ సెల్లరు ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాడు. 61 రూపాయలు ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాడు. గమనించండి, జస్ట్ ఆ రెండింటిని గమనించండి. నేను 5 minutes తీసుకొని వెళ్తున్నాను. మీరు ఏం చేయనవసరం లేదు, జస్ట్ ఆ రెండింటిని గమనించండి. ఇప్పుడు చూడండి, కాల్ బయ్యర్ 33 రూపాయలు ప్రాఫిట్లో ఉంటే కాల్ సెల్లర్ ప్రాఫిట్లో ఎంత ఉన్నాడు చెప్పండి? 522 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను. కాల్ బయ్యరు 13 రూపాయలు మైనస్లో ఉంటే పుట్ సెల్లర్ చూడండి 596 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాడు. గమనించారా? చూడండి, కాల్ బయ్యర్ 120 రూపాయలు ప్రాఫిట్లో ఉంటే పుట్ సెల్లరు 736 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాడు. హూ ఆర్ ద విన్నర్? ఇది చూడండి, కాల్ బయ్యర్కి 547 రూపాయలు ఇస్తే పుట్ సెల్లర్కి ఎంత వచ్చిందండి? 1200. గమనించండి, అదే స్ట్రైకు. కాల్ బయ్యర్కి 866 రూపాయలు వస్తే పుట్టి సెల్లర్కి 1400 వచ్చాయి. అదే స్ట్రైకు. ఇక్కడ చూడండి, కాల్ బయ్యర్కి 1323 రూపాయలు వస్తే పుట్టి సెల్లర్కి 1700 వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇతను 1300 వస్తే ఇతను 1600 వచ్చాయి. ఆల్వేస్ చూడండి, ఇక్కడ 1700 కాల్ సెల్లర్ ఉంటే ఒక్కొక్కసారి కాల్ సెల్లరు అంటే ప్రీమియం స్పీడ్గా వెళ్తున్నప్పుడు కాల్ సెల్లర్కి అక్కడ కాల్ బయ్యర్తో ఈక్వల్ అవ్వచ్చు. బట్ మార్కెట్ ఒకసారి ఆగిందంటే కాల్ సెల్లర్ ముందుకెళ్ళిపోతాడు, పుట్ సెల్లర్ ముందుకెళ్ళిపోతాడు, సెల్లింగ్ చేసిన వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. బయ్యర్ పొజిషన్ చూడండి 1300 వస్తే సెల్లర్ పొజిషన్ 2000. టార్గెట్ అయిపోయిందా లేదు చెప్పండి? 2000 వస్తే మీ టార్గెట్ అయిపోయిందా? అయిపోయింది క్లియర్గా. ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది జస్ట్ 25 రూపీస్. ఇది లాట్ సైజ్ ఎంత అండి? ఇది 25 రూపీస్ లాట్స్ గురించి చెప్తున్నాను నేను, ఓకేనా? ఇది మ్యాక్సిమం 25 రూపీస్ లాట్ సైజు. ఒకవేళ ఇదే మనకి 75 అనుకోండి, ప్రాఫిట్ ఎంత వచ్చిండేదండి ఇక్కడ? ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి లాట్ సైజ్ అనుకోండి, ఎంత వస్తుంటుంది మీకు? అంటే ఇతనికి 4000 వస్తే ఇతనికి ఎంత వచ్చిందండి? 6000. గమనిస్తున్నారా? పేఅప్ చార్ట్ సంగతి పక్కన పెట్టేయండి, పేఅప్ చార్ట్తో మీకు సంబంధం లేదు. ఇక్కడ నేను ఈ పే చార్ట్స్ గురించి నేను చెప్పట్లా, ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. బయ్యర్కి 4000 వస్తే సెల్లర్కి 6000 వచ్చింది. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను. చూడండి, మార్కెట్ స్లో అయింది అనుకోండి, ఎవరు విన్నర్ ఉన్నారు చూడండి. సెల్లర్ 6300 ఉంటే బయ్యర్ 3700కి వచ్చాడు. మార్కెట్ ఆగిందంటే బయ్యర్కి వచ్చిన ప్రాఫిట్ అలా పోద్ది. గమనించండి, అతను 5700 ఉంటే ఇతను 3500లో ఉన్నాడు. అతను 5500 ఉంటే ఇతను 2800లోనే ఉన్నాడు బయ్యరు. అతను 5800 ఉంటే ఇతను 3300లోనే ఉన్నాడు. అతను 6500 ఉంటే ఇతను 3900లోనే ఉన్నాడు. చూడండి, ఆల్మోస్ట్ 50% డిఫరెన్స్ వచ్చేసింది డబ్బులు. గమనిస్తున్నారు? ఒకే రోజు ఒకే స్థానంలో తీసుకున్నారు. ఇద్దరికి మధ్య డిఫరెన్స్ చూడండి, ప్రీమియము ఆల్మోస్ట్ 50% డిఫరెన్స్ వచ్చేసింది. బయ్యర్కి వచ్చిన ప్రాఫిట్ అలా పోయి 900లోనే ఉన్నాడు. బట్ సెల్లర్ ఎక్కడ ఉన్నాడండి? 4200 ప్రాఫిట్లో ఉన్నాడు. సరిపోదా మీకు? ఒక రోజంతా వెయిట్ చేస్తే 4000 సరిపోదంటారా? ఇతనికి 500 ప్రాఫిట్ ఉంటే ఇతను 3700 ప్రాఫిట్లో ఉన్నాడు. ఇతను 800 ప్రాఫిట్లో ఉంటే అతను 4000 ప్రాఫిట్లో ఉన్నాడు. 500 3700. చూడండి ఒకసారి, ఒక రోజుకు పూర్తి అవ్వలేదు ఇంకా. నేను ఇంకా 30 minutesలో వెళ్తున్నాను చూడండి. 5 minutesలో వెళ్ళాను కదా, 30 minutesలో చూడండి. ఇతను -480కి వచ్చాడు బయ్యరు. బట్ సెల్లర్ ఇంకా 2366 ప్రాఫిట్లోనే ఉన్నాడు. నేను 30 minutes చూపిస్తున్నాను, అంటే మీకు జస్ట్ అర్థం కావడం కోసం. బయ్యర్ చూడండి ఆల్మోస్ట్ లాస్లోకి వచ్చేసాడు, 3 రూపాయలు లాస్లోకి వచ్చాడు. బట్ సెల్లర్ ఇంకా 3500 ప్రాఫిట్లోనే ఉన్నాడు. రోజంతా హోల్డ్ చేసి కూర్చుంటే బయ్యర్ చూడండి 142 ప్రాఫిట్లో ఉన్నాడు. సెల్లర్ 3400
57 రూపాయలు ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాడు. టైం ఇప్పుడు 1:50 అయింది. 1:50 అయ్యేసరికి సెల్లర్ 4000 ప్రాఫిట్లో ఉన్నాడు, బయ్యర్ 33 రూపాయలు మాత్రమే ప్రాఫిట్లో ఉన్నాడు. ఇక్కడ చూడండి 2:20 అయ్యేసరికి సెల్లర్ 3700 ప్రాఫిట్లో ఉన్నాడు, బయ్యర్ మాత్రం -500. ఇక్కడ చూడండి బయ్యర్ 1400 మైనస్, సెల్లర్ ఇంకా 2600 ప్రాఫిట్. ఆల్మోస్ట్ టైం ఎంత అయిందండి ఇప్పుడు? సాయంకాలం అయ్యేసరికి బయ్యరు 1200 లాస్లో పెట్టుకున్నాడు, సెల్లర్ మాత్రం 2800 ప్రాఫిట్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు తీసుకున్నది ఒకటే డైరెక్షన్, ఇద్దరు ఒకే డైరెక్షన్లో తీసుకున్నారు. అందరూ వీళ్ళిద్దరూ కూడా మార్కెట్ పైకి వెళ్తుందనే తీసుకున్నారు. బట్ బయ్యర్ లాస్లోకి వెళ్ళాడు లాస్ట్కి, సెల్లర్ మాత్రం ప్రాఫిట్లోనే ఉన్నాడు. కారణం చూడండి, ఆప్షన్ గ్రీక్స్. సెల్లర్కి మార్కెట్ అక్కడే హోల్డ్ అయిపోయింది అనుకోండి, బయ్యర్కి ఎంత బొక్క, సెల్లర్కి ఎంత ప్రాఫిట్. మార్కెట్ ఎక్కడికి వెళ్ళకపోతే బయ్యర్ 1600 ఊరికినే పోతాయి, కానీ సెల్లర్కి ఎక్కడికి వెళ్ళకపోయినా మార్కెట్లో అతను 1600 రూపాయల ప్రీమియం వస్తుంది. అంటే డికే 1600 వచ్చింది అతనికి, ప్లస్ అతను అనుకున్నటువంటి డైరెక్షన్లో వెళ్ళడం వలన కూడా అతనికి కొంత ప్రాఫిట్ అనేది వచ్చింది. గమనిస్తున్నారు ఇక్కడ? అంటే థీటా డికే ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళకి ఇక్కడ ప్రాఫిట్ అనేది వచ్చింది. చూడండి, సెల్లరు అతడు సెల్ చేసినటువంటి పొజిషను, బయ్యరు బై చేసినటువంటి పొజిషన్, ఇద్దరు ఒకే డైరెక్షను. కావలిస్తే పేఅప్ గ్రాఫ్ కూడా చూడండి, ఇదిగోండి ఇద్దరు ఒకే డైరెక్షన్లో వేసుకున్నారు, ఇద్దరు ఒకే డైరెక్షన్లో, కానీ ఇద్దరికి వచ్చినటువంటి డిఫరెన్స్ చూడండి. అదే ఇక్కడ ఎంత పడింది క్యాపిటల్ అతనికి? ఇందాక చూసాం కదా, 1,84,000 1,90,000 వరకు పడింది. క్యాపిటల్ను తగ్గించుకునే మార్గం మనం చూద్దాం. ఇదే రోజు నేను మరలా మీకు తీసుకొని వస్తానని చూడండి. ఇదే రోజు నేను తీసుకొని వస్తాను. ఇందా మనం ఏం చేసాం, ఆప్షన్ బయింగ్ అంటే కాల్ సైడ్ మనం చూసాం, ఓకేనా? ఇప్పుడు అదే దాన్ని నేను పుట్ సెల్ చేస్తున్నాను. పుట్ సెల్ చేసి నాకు క్యాపిటల్ ఎంత అవసరమైంది? 1,92,000 అయింది. అంటే రియాలిటీలోకి వస్తే 1,80,000 వరకు అడుగుతుంది. ఇప్పుడు 1,92,000 ఉన్నది నాకు ప్రాఫిట్ ఎంత ఇస్తుంది? హైయెస్ట్ 10,700. నేను ఎక్స్పైరీ వరకు ఉంచును, జస్ట్ ఆ రోజు ఆ పొజిషన్ ఇంట్రాడేలో చేసి ఎగ్జిట్ అవుతాం. ఆ రోజు ఆ పొజిషన్ ఇంట్రాడేలో చేసి ఎగ్జిట్ అవ్వడానికే, మనం వారం అంతా పెట్టి కూర్చోవడానికి కాదు ఇది. ఇందులో ఈ 1,92,000 నేను తగ్గించడానికి ఇక్కడ నేను ఏం చేశాను, పుట్టి సెల్ చేశాను కదా, ఒక చిన్న ప్రీమియము పుట్టి బై చేద్దాం, ఓకేనా? ఎడ్దామని దగ్గర నేను పుట్టి సెల్ చేశాను, 143 రూపాయలు, 10 టైమ్స్ చిన్నది ఉన్నటువంటి ప్రీమియం. అంటే 143 దగ్గర 14 రూపాయలు 15 రూపాయలు ఉన్న ప్రీమియం, ఒక ప్రీమియం నేను ఏం చేశాను, బై చేసుకున్నాను. ఇందాక నాకు ఎంత పడింది? 1,92,000 పడింది కదా. ఇప్పుడు నాకు ఎంత పడింది చూడండి, 74,000 పడింది అంతే. అదే అంటే మీకు 1 lakh క్యాపిటల్తో సరిపోద్దని చెప్పాను చూసారా, 1 lakh క్యాపిటల్ ఉంటే సరిపోద్దని చెప్పాను చూసారా, అదే 1 lakh క్యాపిటల్ అండి. ఇదంతా చూడకండి, ఇంత లాస్ ఉంది కదా అని చూడకండి, మనకు అదంతా అనవసరం అండి. మనకు 40-50 పాయింట్లు వెళ్తే చాలు, ఒక 40-50 పాయింట్స్ దొరికితే అయిపోయింది మనకి. ఓ 50 పాయింట్స్ వచ్చింది అనుకోండి, ఇంటూ 75 రూపాయలు, కేల్కతం దుకాణం బంద్. ప్రాఫిట్ చూడండి, ఇందాక 10,000 దాటేసి ఉండాలి, ఇప్పుడు 9,000కి వచ్చింది, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ లేవరేజ్ మార్జిన్ కూడా మనకి ఏమైంది, తగ్గింది. ఇందాక 1,92,000 అడిగినటువంటి దానిలో అదే దాన్ని ఇప్పుడు ఎన్ని లాట్లు వేయచ్చు, 2 లాట్లు వేయచ్చు. అప్పుడు ప్రాఫిట్ ప్రాబబిలిటీ ఎంత వస్తుంది? 18,000 19,000 దగ్గర 19,000 వరకు నీకు ప్రాఫిట్ ప్రాబబిలిటీ ఉంటుంది. అర్థమైంది మీకు పాయింట్స్? మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి, ఇదే పొజిషన్ ఎడిట్ చేస్తున్నాను నేను. 1,92,000 అడిగింది కదా, ఇప్పుడు 1,50,000 అడుగుతుంది. బట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ప్రాబబిలిటీ ఎంత చూడండి, 19,000. డబల్ పెరిగింది, ఎక్స్ట్రా పెరిగింది. మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అదే 1,92,000 దగ్గర 1,50,000 తీసుకుంటుంది, కానీ మీకు వచ్చేటువంటి ప్రాఫిట్ కూడా డబల్ వస్తుంది. అంటే ఆప్షన్ బయింగ్ చేసే బదులు ఆప్షన్ సెల్లింగ్ చేస్తే. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే, కాల్ని బై చేసేటప్పుడు పుట్టిని సెల్ చేసుకోండి, పుట్టిని బై చేసేటప్పుడు కాల్ని సెల్ చేసుకోండి, దట్స్ ఇట్. మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా బాస్కెట్ ఆర్డర్కి వెళ్ళాలి, బాస్కెట్లో రెడీగా ఉండాలి. ఒక బై ఆర్డర్ ఒక సెల్ ఆర్డర్ పెట్టుకొని రెడీగా ఉండండి, ఒక బై ఆర్డర్ ఒక సెల్ ఆర్డర్ పెట్టుకొని రెడీగా ఉండండి. బస్ ఒక మినిమం ఒక ఓటీఎంలో ఒక చిన్న ప్రీమియం 10-15 రూపాయల ప్రీమియం ఒకటి ఎడ్దామని దగ్గర మనం ఏదైతే మన స్ట్రైక్ పెట్టుకున్నామో ఐటీఎంలో కానీ ఇందులో కానీ ఆ స్ట్రైక్ మంది జస్ట్ 50 నుంచి 60 పాయింట్లు వచ్చిన తర్వాత దుకాణం బంద్. 1,00,000 రూపాయలు పెట్టుబడిలో మీకు ఒక 50 పాయింట్లు వచ్చాయి అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టుబడిలో రోజు 1,00,000 రూపాయలు దగ్గర డిప్లాయ్ చేస్తున్నారు. ఆప్షన్ బయింగ్లో 50 పాయింట్లు ఈజీ అనమాట, చాలా ఈజీగా తీయచ్చు. 50 ×
75 ఎంత వచ్చిందని ప్రాఫిట్ 3700. మీ టార్గెట్ ఎంత 2000, 3700 వచ్చింది. సో ఒక 3000 సరే ఒక 150 రూపాయలు ఛార్జెస్ తీసేద్దాం. ఎందుకంటే సెల్లింగ్ చేసాం కాబట్టి కొంచెం ఛార్జెస్ మనకు కొంచెం ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఎస్టీటీ జీటీటీ టోటల్ వాల్యూ ఎంత మంది 1,49,000 రూపాయలు కదా. ఇదివరకు మనం ఎంత పెట్టాం 10,000 పెట్టాం, 20,000 పెట్టాం. ఆ 20,000 మీద ఎస్టీటీ జీటీటీ పడేది. బట్ ఇప్పుడు సెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1,49,000 1,50,000 మీద ఛార్జెస్ పడతాయి. కాబట్టి కొంచెం ఛార్జెస్ ఎక్కువ పడతాయి. 150 రూపాయలు అనుకోండి. 3,000 ప్రాఫిట్ వచ్చిన చోట ఒక 150 రూపాయలు సాక్రిఫైస్ చేయడం పెద్ద కష్టం అంటారు చెప్పండి. అట్లా మనం ఎప్పుడైనా చేసామనుకోండి మనకు అది లైఫ్ టైం మనకి ప్రాఫిటబుల్గా మారుస్తుంది. అంటే బయ్యింగ్ మెంటాలిటీలోంచి సెల్లింగ్ మెంటాలిటీకి వచ్చేయండి. ఓకే బయ్యరు 40,000 50,000 లక్ష రూపాయలు ప్రాఫిట్లు పోస్ట్ చేస్తాడు, ఓకే నేను ఒప్పుకుంటాను. బట్ అదే బయ్యరు 40,000 50,000 లక్ష రూపాయలు పోగొట్టుకుంటాడు కూడా. అదే ఆర్డర్స్లో 40,000 50,000 అదే బయ్యరు పోగొట్టుకుంటారు. ఇక్కడ మీరు ఏం చేయాలి, బాస్కెట్ ఆర్డర్లోకి రండి. బాస్కెట్ ఆర్డర్లోకి వచ్చి ఒక బాస్కెట్ని క్రియేట్ చేసుకోండి. బాస్కెట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలాగా క్రియేట్ న్యూ బాస్కెట్, ఇక్కడ న్యూ అని పెడదాం, చేసి ఓకే చేయండి. ఇందులో ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, ఇక్కడ మీకు ఏం చెప్పాను 23,550 పుట్టు బై చేయమన్నాను కదా, పుట్టి సెల్ చేయమన్నాను కదా. 23,000 పుట్ని బై చేయాలి. ఈ రెండు యాడ్ చేద్దాం. ఎంత క్యాపిటల్ అవుతుందో మీకు చూపిస్తాను. 3,96,000 అడుగుతుంది. బట్ దాన్ని తగ్గించడం ఎలాగో చెప్తాను. అట్లాగే 23,000 పుట్టిని సేమ్ 2 లాట్స్ మళ్ళీ ఏం చేస్తున్నాను బై చేస్తున్నాను. సరిపోయిందా? 1,58,000 ఇందాక ఎంత చూస్తాం మనం అప్రాక్సిమేట్లీ అంతే కదా. 1,58,000 ఉంటే మీకు 2 స్లాట్లు వేసుకోవచ్చు. అదే మీరు సింగిల్ లాట్లు వేసుకుందాం అనుకుంటే సింగిల్ లాటే వేసుకోండి, ఇంకా తగ్గిపోద్ది అమౌంట్. ఇట్లా మీరు ఒక బాస్కెట్ ఆర్డర్ రెడీ చేసుకుంటారు. ఎప్పుడైతే మనకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్తానో ఇమీడియట్లీ ఇక్కడ ఎగ్జిక్యూట్ కొట్టేస్తారు. అయిపోయిందండి. ఎగ్జిక్యూట్ కొట్టగానే ఆటోమేటిక్గా మీ ఆర్డర్ అనేది అక్కడ ఒకటి బై ఆర్డర్ ఒకటి సెల్ ఆర్డర్ రెండు కూడా వచ్చేస్తాయి. ఈ రెండింటి వల్ల ఏమవుద్దంటే మనకి బై ఆర్డర్ దగ్గర నుంచి చిన్ని లాస్ ఉంటుంది. 14 రూపాయలు మహా అయితే ఒక 6 రూపాయలు 7 రూపాయలకు వస్తుందేమో. కానీ ఈలోగా మనం ఇక్కడ సెల్ ఆర్డర్లు ఏదైతే ఉందో 138 రూపీస్, ఇందులో ఒక 50-60 పాయింట్లు తీసేయచ్చు. ఇందులో ఒక 4-5 పాయింట్లు పోయినా ఇందులో 40-50 పాయింట్లు తీసేయచ్చు. అప్పటికి ఓటీఎంలో ఉన్నటువంటి ప్రైస్ మీ అందరికీ తెలుసు, అంత తొందరగా తగ్గదు. ఎక్స్పైరీ డేట్ మాత్రమే ఎక్కువగా తగ్గుతుంది. అర్థమవుతుందండి. మీరు ఎప్పుడైనా పే గ్రాఫ్ చూసారనుకోండి, గ్రాఫ్ ఎట్లా ఉంటుంది తెలుసా, డికే గ్రాఫ్ ఎలా ఉంటుంది తెలుసా, ఇట్లా ఉంటుంది, ఇట్లా వచ్చి ఇలా ఉంటుందండి. ఎక్స్పైరీ డే ఎక్కువ పడుతుంది. ఎక్స్పైరీ డే బిఫోర్ ఉన్నటువంటి డేస్ అంత తొందరగా డికే అనేది రాదు. కానీ ఆ తర్వాత రోజులు మాత్రం చాలా ఫాస్ట్గా డికే వచ్చేస్తుంది. గ్రాఫ్ అనేది ఇలా వచ్చి ఇలా పడుతుంది సడన్గా. అందుకని ఇలా పడదు గ్రాఫ్ ఎప్పుడును, ఇలా వచ్చి ఇలా పడుతుంది. ఒకసారి పే ఆఫ్ గ్రాఫ్ని మీరు చూస్తే డికే గ్రాఫ్ అనేది అట్లానే ఉంటుంది, ఇట్లాగొచ్చి ఇట్లా పడుతుంది. అంతే తప్ప ఇలాగొచ్చి ఇలా ఒకసారి ఇలా పడదండి, లేదా ఇలా పడిపోదు. ఇట్లా కొన్ని రోజులు నడిచి తర్వాత సడన్గా ఇలా బెండ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రీమియం అనేది అంత తొందరగా మనకు జీరో అవ్వదు. 14 రూపాయలు అనేది అంత తొందరగా జీరో అవ్వదు. ఇందులో మనకు ఆల్రెడీ 40-50 పాయింట్లు తీస్తాం కాబట్టి ఇందులో నుంచి ఒక 6 పాయింట్లు పోయినా మనకు నష్టమేం లేదు. క్యాపిటల్ కూడా మనకు ఎంత అవసరం చూడండి, 79,000 నుంచి 80,000 సరిపోద్ది. 1 lakh పెట్టుకోండి, 1 lakh పెట్టుకోండి. అవసరమైతే ఒక వారం 10 రోజులు నెల 2 నెలలు ట్రేడింగ్ ఆపేసేయండి, నో ప్రాబ్లం. క్యాపిటల్ 1 lakh వచ్చిన తర్వాతే స్టార్ట్ చేయండి. ఆప్షన్ బయ్యింగ్ చేసినంత మాత్రాన మీకు వచ్చేటువంటిది ఏమి ఉండదండి. ఎప్పటికైనా సరే మనం లాస్ అవ్వడానికి తప్ప ఆప్షన్ బయ్యింగ్ అనేది ప్రాఫిటబుల్గా మారడానికి కాదు. ఆప్షన్ బయింగ్లో ఏంటంటే ఈరోజు 1,00,000 రూపాయలు వచ్చాయి అనుకోండి, నిన్న 1,00,000 రూపాయలు, ఈరోజు 1,00,000 వచ్చాయి కాబట్టి రేపు ట్రేడింగ్లో ఏమనుకుంటాం తెలుసా, నిన్న 1,00,000 వచ్చాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఒక 50,000 లాస్ వరకు నేను హోల్డ్ చేస్తానంట. 50,000 కాదు, 1,50,000 లాస్ వరకు హోల్డ్ చేస్తాను. 1,00,000 పోయింది అనుకోండి ఫీల్ రాదు, పోయాయి అన్న బాధే రాదు. ఎందుకు రాదు తెలుసా, 1,00,000 నేను సంపాదించిందే కదా, పోతే పోనీలే అనిపిస్తుంది అప్పటి వరకు అనిపిస్తుంది. ఏంటంటే 1,00,000 పోయిన తర్వాత అప్పుడు మార్కెట్ 3.5 అయిన తర్వాత కన్నీళ్ళు వస్తాయి కిందకి. అరే అనవసరంగా 1,00,000 రూపాయలతో ఒక తులం బంగారం కొనుక్కున్న బాగుండ్రా అనిపిస్తుంది. లేదా ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా బాగుండ్రా అనిపిస్తుంది. ఆ బుద్ధి ఏమైపోయింది తెల్లారి ట్రేడ్ చేసినప్పుడు. వచ్చాయన్న దృష్టితో మనం పోగొట్టేసుకుంటామండి. ఇది కామన్, అది అందరూ చేసేటువంటి కామన్ మిస్టేక్ ఇది. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్కి రండి. నేను మీకు అవసరమైతే నేర్పిస్తాను, లైవ్లో కూడా మీకు నేర్పిస్తాను. హాయిగా ఉండండి. ఎక్కువ వాలటాలిటీ ఉన్నటువంటి టైమింగ్స్లో మనం స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. వాలటాలిటీ తక్కువగా ఉన్నటువంటి టైమింగ్స్లో మనం ఏం చేస్తామంటే హాయిగా చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీకు ఇంకా మంచి మంచి స్ట్రాటజీస్ కూడా నేను లైవ్లో నేర్పిస్తాను. ఒకవేళ క్యాపిటల్ ఒక 2 lakhs ఉన్నదనుకోండి,
మీకు మంచి స్ట్రాటజీస్ కూడా నేను ఇస్తాను. ఆల్రెడీ వాటిని రెడీ చేస్తున్నాం, బ్యాక్ టెస్టులు చేస్తున్నాం. సో ముందు మాత్రం ఆప్షన్ సెల్లింగ్ కోసం రెడీ అవ్వండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రతిరోజు నాకు 4-5 వేలు 2,000 3,000 ఉంటే చాలండి అనుకునే వాళ్ళకి మీరు క్యాపిటల్ రెడీ చేసుకోండి. ఓన్లీ సెల్లింగ్ మాత్రమే. మీ మైండ్ సెట్ మార్చుకోండి. సార్ నేను 10 లక్షల లాస్లో ఉన్నాను సార్ అనేవాళ్ళు కూడా చెప్తున్నాను, 10 నెలల పట్టినా పర్వాలేదు, మీ లాస్ రికవరీ అయిపోద్ది. 10 నెలలు సమయం ఇవ్వండి మార్కెట్కి, 1 సంవత్సరం సమయం ఇవ్వండి. ఏంటి ఇంతవరకు బయ్యింగ్ చేసి సాధించింది ఏముంది చెప్పండి? బయ్యింగ్ చేసి మీరు ఏం సాధించారు? ఫైనల్గా మంత్ ఎండ్కి వెళ్ళేసరికి మైనస్లో ఉంటున్నారు. ఏదైనా ఒకరోజు మంచిగా ప్రాఫిట్స్ వచ్చినా నేను లైవ్ క్లోజ్ చేసిన తర్వాత అయినా సరే మీరు ట్రేడ్ చేసి ఏం చేస్తున్నారు? ఓవర్ ట్రేడ్ చేసి లాస్లోకి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటి? మంత్ ఎండ్కి వెళ్ళేసరికి మీరు ప్రాఫిటబుల్గా లేరనుకోండి, ట్రేడింగ్ ఎందుకు చేశానా అంటే నెలంతా ఊరకనే గొడ్లా కష్టపడ్డాను అనిపిస్తుంది మీకు. కరెంట్ బిల్లు దండగా, ఏసీ బిల్లు దండగా కూర్చున్నాము అండ్ ముందునేమో పొట్ట వచ్చేస్తుంది, వెనకాలేమో బట్ట వచ్చేస్తుంది, రేడియేషన్ ఎఫెక్ట్, అంటే మొత్తం బాడీ అంతా కూడా మైండ్ అంతా కూడా పాడైపోద్ది. అనవసరంగా నేను నెలంతా కష్టపడ్డాను అనుకుంటాం. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టేసి పర్వాలేదు నాకు నెలకు 2,000 వస్తే చాలండి, రోజుకి 2,000 వస్తే చాలండి, నేను 1,00,000 రూపాయలు నేను తెచ్చుకుంటానండి, 1,00,000 తెచ్చుకుంటానని అనుకుంటే మీకు మాత్రం ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ. డైలీ 2%, డైలీ 2,000 అంటే 2%, డైలీ 2%. ఈ డైలీ 2% 1,00,000తో మీరు తీసుకోగలిగితే చూడండి 50 months 10 crores 10 CR 50 months 10 CR 4.5 సంవత్సరాలకి మీ దగ్గర 10 కోట్లు ఉంటుంది మీ క్యాపిటల్. మీకు ఆల్రెడీ ఇదే క్యాల్కులేషన్ ఒక వీడియో చేశాను నేను. 50 monthsలో 10 CR అని చూసాను సార్. 1% స్ట్రాటజీ సార్. ఎస్, డైలీ 1%. బట్ ఇక్కడ నేను 2% వేసాను అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. మనకి ఏం వద్దండి, 1,00,000 క్యాపిటల్. 2% రాగానే తీసేయాలని అంటారా మీరు? 2% రాగా తీసేయాలి కదండి, మార్కెట్ ఎంతైనా ఇస్తుంది. మీకు ఒకసారి 2% వచ్చింది అనుకోండి, ట్రైల్ చేసుకుంటే వెళ్ళండి, ఎంతైనా మార్కెట్ ఇస్తుంది. మార్కెట్ ఇచ్చిన దాన్ని మనం వద్దంటే పెట్టండి. రెండోది మీకు ఆప్షన్ సెల్లర్ కాబట్టి వన్స్ మీకు ప్రాఫిట్ కనబడిందా అంత తొందరగా మీకు లాస్లోకి వెళ్తుంది వన్స్ మీకు ప్రాఫిట్ కనబడితే. రెండోది సైడ్ వేస్లో ఎట్లా వస్తుంది వాళ్ళకి సెల్లర్స్కి? థీటా డికే అంటారు మేడం. ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలియాలి మీకు. అప్పుడు థీటా డికే అంటారు. థీటా డికే గురించి ఇందాక చెప్పాను కదా మీకు, థీటా డికే ఎలా ఉంటుందని, గ్రాఫ్ ఎట్లా ఉంటుందని. డికేలో మీకు ఇది చూపించాను కదా మేడం, ఇక్కడ గ్రాఫ్ వేసి చూపించాను కదా, గ్రాఫ్ వేసి చూపించాను. ఇందులో కూడా మీకు చూపించాను కదా, ఇక్కడ ఇదిగోండి గ్రీక్స్లో థీటా డికే. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు చూడండి, సెల్లర్కి మార్కెట్ ఎటు వెళ్ళకపోతే 2,428 రూపాయలు ప్రాఫిట్ వస్తుందండి, ఎటు వెళ్ళకపోతే. కానీ ఎటు వెళ్ళకపోతే బయ్యర్కి మాత్రం 1,000 రూపాయలు లాస్ వస్తుంది. అర్థమైంది ఇక్కడ చూడండి. అప్పుడప్పుడు మా స్టాప్ లాస్ కొట్టేసిపోయిందండి అన్న ఫీలింగ్స్ ఎన్నిసార్లు ఉంటాయండి? 100 ట్రేడుల్లో మీరు స్టాప్ లాస్ కొట్టేసిపోయిందన్న ట్రేడ్లు 60 ట్రేడ్లు ఉంటాయి. బయ్యరు స్టాప్ లాస్ కొంచెం దగ్గర పెడతాడు, తక్కువ పెడతాడు. సపోజు క్యాజువల్గా మనం స్టాప్ లాస్ ఒక 40 పాయింట్లు పెట్టాలనుకోండి, సెల్లర్ మాత్రం 60 పాయింట్లు పెట్టాలి. ఇక్కడ 60 నుంచి 80 పాయింట్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్స్ టైము 40 వరకు వచ్చి వెళ్ళిపోతుంటుంది, 40 వరకు వచ్చి వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిన ప్రతిసారి కూడా సెల్లర్కి ప్రీమియం అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వచ్చింది అనుకోండి, పైకి వెళ్ళినప్పుడు సెల్లర్కి లాస్ వచ్చేస్తుంది, బయ్యర్కి ప్రాఫిట్ వస్తుంది. బట్ అదే పొజిషన్ మళ్ళీ అదే ఇండెక్స్ అక్కడికే వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరికి కూడా ఏమి ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. కానీ ఈక్వల్గా ఉండరు. బయ్యర్ ఏమో లాస్లో ఉంటాడు, సెల్లర్ ఏమో ప్రాఫిట్కి వచ్చేస్తాడు. ఎందుకు అలా అయిందంటే వీళ్ళిద్దరికి మూమెంటం ఒకటే, కానీ సెల్లర్కి ఎక్స్ట్రాగా డికే అనేది యాడ్ అయింది. డైలీ వచ్చే డికే అనేది సెల్లర్కి యాడ్ అయింది. అది బయ్యర్కి ఆ ఫెసిలిటీ లేదు. కాబట్టి బయ్యరు ఓన్లీ 33% మాత్రమే బయ్యర్కి ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ సెల్లర్కి 66% రావడానికి. ఇక్కడ చూడండి, ఒక బయ్యింగ్ ఒక సెల్లింగ్ చేసాం, అందులో 63% మీకు రావడానికి ఛాన్స్ ఉందని చూపించాడు వాడు. ఎందుకు? ఇది ఓటీఎం తీసుకున్నాం, డీప్ ఓటీఎం తీసుకున్నాం. దీనిలో వచ్చేటువంటి లాసు ఈ 143 ప్రీమియం కంటే చాలా తక్కువ, 10%. ఇది ఈ ప్రీమియంలో ఇది 10%. ఈ ప్రీమియంలో మనకు ఒక 30% వచ్చేసింది అనుకోండి, ఎంతంటే 45 పాయింట్లు వచ్చేస్తాయి. 45 పాయింట్లు, ఇందులో 5 పాయింట్లు పోయినా
ఒక 40 పాయింట్లు మిగులుతాయి. 40 పాయింట్లు ఇంటూ 75 రూపాయలు అయిపోయిందండి. రోజు అయిపోయింది మీకు 3000 సరిపోదా? డైలీ 1 lakh క్యాపిటల్తో మీరు చేయగలిగితే పక్కాగా ఉంటాయి. 80-90 వేలు ఉన్న చాలు మీకు. బట్ 1 lakh క్యాపిటల్ అనుకోండి. 1 lakh క్యాపిటల్తో డైలీ 2% సెల్లింగ్ చేయండి. ప్రాఫిటబుల్గా ఉండకపోతే అడగండి. మంత్ ఎండ్కి వెళ్ళేసరికి 100% మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. అదే బయ్యర్గా ఉన్నారనుకోండి, బయ్యర్గా మీకు ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. బ్యాక్ టెస్టింగ్ చేయడానికి మీకు ఓపిక లేదనుకోండి, ఇంకొకటి కూడా చెప్తున్నాను. 2 డీమార్ట్లు తీసుకోండి, 2 డీమార్ట్ అకౌంట్స్ తీసుకోండి. ఓకేనా? ఒకటి కాల్ సెల్ చేయండి, ఓకేనా? ఇంకొకటి కాల్ బై చేయండి. ఇందులో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇందులో లాస్ వస్తుంది. ఇందులో లాస్ వచ్చింది అనుకోండి, ఇందులో ప్రాఫిట్ వస్తుంది. ఇందులో ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు వచ్చేటువంటి లాస్ ఏంటంటే ఓన్లీ ఛార్జెస్ మాత్రమే. ఒకటి సెల్లింగ్ అకౌంట్, ఒకటి బయ్యింగ్ అకౌంట్. రెండింటిని వేసుకో చూడండి. మంత్ ఎండ్కి వెళ్ళేసరికి బయ్యింగ్ అకౌంట్ ప్రాఫిట్లో ఉందా, సెల్లింగ్ అకౌంట్లో ప్రాఫిట్లో ఉందా చూడండి. మీకు ఓవరాల్గా లాస్ ఏమి ఉండదు. మహా అయితే ఒక 2000-3000 లాస్ ఉంటుంది అంతే. ఏది? ఛార్జెస్కి. ఎందుకంటే ఒకటి బై చేస్తున్నారు, ఒకటి సెల్ చేస్తున్నారు కదా ఒక అకౌంట్లో. సో ఇందులో వచ్చిన లాస్ ఇది కవర్ చేస్తుంది, ఇందులో వచ్చిన లాస్ ఇది కవర్ చేస్తుంది. కాబట్టి ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. కాల్ పొజిషనే లేదా పుట్టు పొజిషనే. ఇందులో కాల్ బై చేస్తే ఓ దాంట్లో కాల్ సెల్ చేయండి, ఓ దాంట్లో కాల్ బై చేస్తే పుట్టు బై చేస్తే ఇంకో దాంట్లోని పుట్టు సెల్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓన్లీ ఛార్జెస్ మాత్రమే మీకు పోతాయి. ఇందులో లాస్ వచ్చినా, ఇందులో లాస్ వచ్చినా ఒక అకౌంట్లో లాస్ వచ్చింది, ఇంకో అకౌంట్లో కవర్ చేస్తూ ఉంటుంది. అలా చేసి ఏ అకౌంట్లో మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారో కూడా చూసుకోండి. లైవ్లో ఏ అకౌంట్లో మీరు ప్రాఫిటబుల్గా ఉంటున్నారో చూసుకోండి. 2 డీమార్ట్లో ఒక నెల రోజులు ట్రై చేసి చూడండి. నెల ఆఖరికి వెళ్ళేసరికి సెల్లింగ్ చేసిన అకౌంట్ ప్రాఫిటబుల్గా ఉందా, బయింగ్ చేసిన అకౌంట్ ప్రాఫిటబుల్గా ఉందా. 2 ఒకేసారి ఎంట్రీ తీసుకోవాలి, 2 ఒకేసారి ఎగ్జిట్ అవ్వాలి. ఇది మర్చిపోకండి. 2 ఒకేసారి ఎంట్రీ తీసుకోవాలి, 2 ఒకేసారి ఏం చేయాలి, ఎగ్జిట్ అవ్వాలి. అట్లా చేసి చూడండి. ఛార్జెస్ పోనివ్వండి, ఒక 2000 పోనివ్వండి. నేర్చుకోవడానికి 2000 పెట్టడంలో తప్పేం లేదు కదా. మీ ఇష్టం, మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు అనేది మాత్రం 100% గ్యారంటీ. ఒక సెటప్ మీద మీరు క్లిక్ అయ్యి ఉండండి. నాకు 2000 కావాలనుకున్న నువ్వు కాలక్రమేణా నాకు 10,000 కావాలి, 20,000 కావాలి, 50,000. ఆ రోజు 50,000 వచ్చి ఈరోజు రాకపోతాయా, ఆ రోజు 1,00,000 వచ్చింది ఈరోజు రాకపోద్దని ఇలా ఆలోచించే లాస్లోకి వెళ్ళిపోతున్నారు. క్లియర్? క్వశ్చన్స్ ఏమంటే అడగచ్చు సార్. ఇప్పుడు మనం కాల్ సెల్ చేసి స్ట్రాటజీస్ చూసాం కదా, ఇప్పుడు 66% ప్రాఫిటబుల్ అంటున్నారు. సో మరి అందరూ ఇదేందుకు చేయట్లేదు సార్, ట్రావెల్స్ అందరూ? సో ఆప్షన్స్ ఎందుకు? డబ్బులు లేక, ఫస్ట్ పాయింట్ డబ్బులు లేకండి. రెండోది ఏంటంటే తక్కువ డబ్బులతో ఎక్కువ సంపాదించాలనేటువంటి ఆశ. మీరు కూడా అంతే. ఆప్షన్ బయింగ్ ఎందుకు వచ్చారు? సింపుల్గా డబ్బులు వచ్చేస్తాయి కదా, ఆప్షన్ బయింగ్లోకి వచ్చాం మనం. సార్ ఇప్పుడు విక్స్ పెరిగేటప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేస్తే లాస్ వస్తుంది కదా సార్? విక్స్ పెరిగింది అనుకోండి, డికే ఉండదండి. అంటే మనం ఆర్డర్ తీసుకున్న తర్వాత విక్స్ పెరుగుతుంది అనుకోండి, డికే తక్కువ ఉంటుంది. మనం ఆర్డర్ తీసుకున్న తర్వాత విక్స్ పడుతుంది అనుకోండి, డికే బీభత్సంగా ఉంటుంది. అదే సార్, ఇప్పుడు విక్స్ కూడా సెల్లింగ్ అప్పుడు చెక్ చేసుకోవాలి కదా సార్? మనకి విక్స్ సంబంధం లేదు సార్. మనం డైరెక్షనల్ ట్రేడ్ చేస్తున్నాం ఇక్కడ. నేను పొజిషనల్ ట్రేడ్ చెప్పలేదు. డైరెక్షనల్ ట్రేడ్కి పొజిషనల్ ట్రేడ్ కంటే ఒక స్ట్రాటజీ వేసి సెల్లింగ్ చేసి వారం అంతా ఉండాలంటే అక్కడ విక్స్ కావాలి మనకి. విక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. విక్స్ పెరిగింది అనుకుంటే అక్కడ ప్రీమియమ్స్ తక్కువ, ఏదో పక్క మార్కెట్ పరిగెట్టేస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, కాల్ బై ఎలాగైతే చేస్తున్నాం, కాల్ సెల్ చేస్తున్నాం. ఇక్కడ పుట్ సెల్ చేస్తున్నాం ఆపోజిట్. మనం ఇంట్రాడేలో విత్ ఇన్ కాల్ బయింగ్ చేసి 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రాఫిట్ ఎలాగైతే బుక్ చేసేస్తున్నామో, సెల్లింగ్లో కూడా అలాగే బుక్ చేసేస్తాం మనం. కాబట్టి ఇక్కడ మనకి విక్స్తో పని లేదు. మనకు డైరెక్షన్ కావాలి. ఇక్కడ డైరెక్షన్ కావాలి. డైరెక్షన్లో వెళ్ళా నీకు ప్రాఫిట్, సైడ్ వేస్లో ఉన్న ప్రాఫిట్ సెల్లర్కి. స్టాప్ లాస్ పర్సెంటేజ్ ఎంత డైలీ? స్టాప్ లాస్ పర్సెంటేజ్ అనేది లేటెస్ట్ స్వింగ్ని బట్టి ఉంటుందండి. అట్లా పర్సెంటేజ్ ఏమీ లేదు. ఒకవేళ మనకి ట్రేడ్ తీసుకునేటప్పుడు, ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మన చార్ట్ అండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది మనకు ట్రేడ్, ఇది బ్రేక్ డౌన్ చేస్తే ట్రేడ్ తీసుకోండి అని చెప్పాను నేను. అంటే దీనికి మీనింగ్ ఏంటి, ఇక్కడ బ్రేక్ డౌన్ చేస్తే ట్రేడ్ తీసుకోండి అంటే ఇక్కడ నుంచి ట్రేడ్ మనం సెల్ చేసాం. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నాం ఆప్షన్ బయ్యర్గా, యాజ్ ఆప్షన్ బయ్యర్గా, అంతే కదా. బట్ ఆప్షన్ సెల్లర్గా ఏం చేస్తామంటే కొంచెం ఎక్కువ పెడతాం. ఎక్కువ పెట్టినందు మాత్రం ఎక్కువ లాస్ వస్తుందని కాదు, రేర్ సినారియో. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ శాతం అలా పైకి వెళ్ళి కిందకు వచ్చే సమస్యలే ఉంటాయి. ఆప్షన్ బయ్యర్కి ఏముందంటే డికే కూడా కొంత యాడ్ అవ్వడం వలన వాడి ప్రీమియం మూమెంట్ రాలేదనుకోండి, వాడు ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంటాయి, ప్రీమియమ్స్ ఎవాపరేట్ అయిపోతుంటాయి.
ఒక గ్లాసుడు వాటర్ ఎండలో పెడితే ఎలాగైతే అలా ఆవిరైపోద్దో అట్లాగే ప్రీమియము అట్లాగే ఆవిరైపోద్ది. కానీ ఆప్షన్ సెల్లర్ ఎందుకు కొంచెం ఎక్కువ పెట్టుకుంటామంటే ఈ స్వింగే ఇద్దరికి కూడా స్టాప్ లాస్. బట్ ఆప్షన్ బయ్యర్కి పిన్ టు పిన్ పెట్టుకుంటే ఆప్షన్ సెల్లర్ కొంచెం పెద్దది పెట్టుకుంటాడు. కారణం ఏంటంటే అతడు హోల్డ్ చేస్తాడు ట్రేడ్ని. ఒకసారి మార్కెట్ పెరిగినా మళ్ళీ పడ్డానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పెరిగినా మళ్ళీ పడ్డానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పెరిగినా మళ్ళీ పడ్డానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదంటే సార్ తీసుకోవట్లేదు సార్ బై అవ్వట్లేదు సార్ అంటే ఎందుకు బై అవ్వట్లేదు? మీరు రెండు ఒకే డైరెక్షన్లో తీసేసుకున్నారు. కాల్ సెల్ చేసి పుట్టు బై చేశారనుకోండి, రెండు ఒక డైరెక్షన్తో లెక్కది. కాల్ సెల్ చేసి కాల్ బై చేశారనుకోండి, అప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్ అని అర్థం. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏముంది, ఏ పక్క వెళ్ళిపోయినా వీడు ఎడ్జ్ పెట్టుకున్నాడు అని మన డీమార్ట్ ఏం చేస్తాడు, తక్కువ డబ్బులు బ్లాక్ చేస్తాడు. సార్ ఒకవేళ బాస్కెట్ ఆర్డర్ కాకుండా నార్మల్గా తీసుకోవాలంటే ఫస్ట్ బై చేయాలి. ఫస్ట్ బై చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే రెడీగా ఆప్షన్ చైన్ ఉండాలండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు జస్ట్ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇలా ఆప్షన్ చైన్లో రెడీగా ఉండండి. ఇట్లా పెట్టుకున్నటువంటి ఆప్షన్ చైన్లో మీరు సింపుల్గా ఏం చేయనవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రేడ్ వస్తుంది అనేసరికి ఫస్ట్ ఏం చేయాలి, రెడీగా ఒక బై ఆర్డర్ రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా బై ఆర్డర్ రెడీ చేసుకుని ట్రేడ్ వస్తుంది అనేసరికి బై ఆర్డర్ని ఒక 2-3 సెకండ్ల ముందు ట్రిగ్గర్ చేసుకొని ఇమీడియట్గా మనం సెల్ చేయాలనుకుంటున్నాం కదా, ఇమీడియట్గా మళ్ళీ సెల్ ఆర్డర్కి వచ్చేసేయండి. సింపుల్, వెంటనే అయిపోద్ది, ట్రిగ్గర్ అయిపోద్ది. రెండోది ఇంకొకటి చెప్పిన, ఓవర్ ట్రేడింగ్ ఆగిపోద్దండి సెల్లింగ్ చేస్తే. కారణం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పొజిషన్ 4 గంటలు 5 గంటలు హోల్డ్లో ఉండిపోద్ది. అలా ప్రాఫిట్ రన్ అవుతూనే ఉంటుంది. సైడ్ వేస్లో ఉన్న మార్కెట్లో మీ ప్రాఫిట్ రన్ అవుతూనే ఉంటుంది కంటిన్యూగా. తెలుసు కదా, ప్రాఫిట్లో మీ సైడ్ వేస్ మార్కెట్లో ప్రీమియమ్స్ అలా పడిపోతూ ఉంటాయి. కరెక్ట్. ఇక 20,000 పెట్టి 4,000 అంటే మళ్ళీ రేపు 4,000 యాడ్ చేస్తున్నాం, 20,000 అవుతుంది, మళ్ళీ 4,000 ఒక నెల రోజులు ట్రేడ్ ఆపేసుకోండి, ఓ 2 నెలలు ట్రేడ్ ఆపేయండి. అవసరమైతే క్యాపిటల్ 1 lakh కూర్చుకున్న తర్వాత మీరు ట్రేడ్ మొదలెట్టండి. లేదండి నాకు 1 monthలో అవ్వదన్నట్టు 6 నెలలు టైం తీసుకోండి. 6 నెలల తర్వాత 1 lakh క్యాపిటల్ తెచ్చుకొని అప్పుడు మీ మట్టికి మీరే ఇండివిజువల్గా చేసుకోండి. నా దగ్గర జాయిన్ అవ్వాల్సిన అవసరతే లేదు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే అవుతుంది సార్. 20,000 పెట్టి 20,000 పోయినాక మళ్ళీ 20,000 తెచ్చు, 20,000 తర్వాత 40,000 తెచ్చు, 40,000 తర్వాత 50,000 పెట్టుడు. ఈ ఐడియా లేకనే కదా సార్ మాకు. అందుకే ఐడియా ఇచ్చాను. ఇప్పుడు మీ మీటింగ్ అయిన తర్వాత అర్థం అవుతుంది. అదే కరెక్ట్ సార్, గుడ్ ఐడియా. ఓకే, థ్యాంక్ యూ. ఈ